11 నియోజకవర్గంలో తొగ్గలి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా మండల కేంద్రమైన తెలుగుదేశం పార్టీ పత్తికొండ పరిశీలకుడు ఆదినారాయణ ఆధ్వర్యంలో తొగ్గలిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పరిశీలకుడు ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కాముల ప్రభుత్వంగా జరిగిందని, ప్రజలు తెలుసుకుని మంచిగా గుణపాఠం వైఎస్ జగన్మోహన్ కి బుద్ధి చెప్పడం జరిగిందని, తిరిగి ప్రజలంతా చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించడం జరిగిందని, అందుకే రాష్ట్ర ప్రజలంతా అత్యంత మెజార్టీతో చంద్రబాబును ఆశీర్వదించడం మరియు గెలిపించడం జరిగిందని, 1 సంవత్సరం అనంతరం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్కీములన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో పత్తికొండ నియోజకవర్గంలో శ్యాంబాబు ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి విచారించడం, చంద్రబాబు చెప్పిన తల్లికి వందనం, రైతులకు భరోసా, పింఛన్లు, గ్యాస్ మరియు ఎన్నో పథకాల గురించి ఆదినారాయణ ప్రజలను తెలుసుకోవడం జరిగింది. మండలంలోని ప్రతి ఒక్క టీడీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బద్వేలు పరిశీలకుడు తుగ్గిన నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి తిమ్మాయి చౌదరి, ఎర్రగుడి వెంకటస్వామి, మండల తెలుగుదేశం అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, వెంకటరాముడు, చౌదరి, వెంకటేశ్వర్లు, కృష్ణ, తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తుగ్గిలి నాగేంద్ర గృహం నందు పాత్రికేయులకు ప్రత్యేకమైన సన్మానం చేయడం జరిగింది. సుపరిపాలనలో తొలిగడుగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో ఉంటున్న 5 మండలాల్లో కూడా ఒక పర్యవేక్షకుడుగా మేము ప్రతి మండలంలో కూడా తిరుగుతున్నాము. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు స్కాముల ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీముల ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఈ ప్రజలందరికీ కూడా చెప్పడము, దాంట్లో భాగంగానే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆ రోజు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కూడా మనందరం కూడా తెలుసుకోదగ్గ విషయము. దాంట్లో భాగంగానే 1 సంవత్సరము పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన స్కీములన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ద్వారా ప్రతి ఇంటికి కూడా పోయి మేము కూడా విచారిస్తున్నాము. ఇక్కడ ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తల్లికి వందనం కానీ, దీపం స్కీమ్ కానీ, అదేవిధంగా రైతులకు భరోసా కానీ, ఇతరత్ర కార్యక్రమాలు, అదే పెన్షన్లు కానీ, ఉచిత బస్సు సర్వీసు కూడా ఇవన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదా అని మేము ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నాం. ఈరోజు నేను ఈ పత్తికొండ నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా పర్యవేక్షిస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తుగ్గిలి మండలంలో ఉంటున్నంత ఉత్సాహము, ఇక్కడ ఉంటున్నంత ప్రజల యొక్క ఆశీర్వాదము నేను ఎక్కడా చూడలేదని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉంటున్న నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ఇక్కడ ఉంటున్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకొని, ఇంకా ఎవరికన్నా తల్లికి వందనం స్కీమ్ రాకోకుండా, దీపం రాకోకుండా కూడా వాళ్ళ ఎంట పెట్టుకొని పోయి వాళ్ళని ఆన్లైన్లో చేయించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నాము. ఒక పరిశీలకునిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పత్తికొండ ప్రతి నియోజకవర్గానికి 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఉంటారు. ఇక్కడ ఎట్లా జరుగుతుందనే ఉద్దేశంతో ఇచ్చారు. మాది అనంతపురము, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేను తలారి ఆదినారాయణ. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా పర్యవేక్షించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పెద్దయినా గత సంవత్సరం క్రితం ఎలక్షన్లు జరిగినాయి. అది వచ్చి స్కాముల ప్రభుత్వము, ఇది స్కీముల ప్రభుత్వము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఆశీర్వదించారు. దాంట్లో భాగంగానే ఆయన ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెడతానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంవత్సరం రోజులైంది ఈ పరిపాలన మొదలయ్యి.
ఈ సంవత్సరం రోజుల్లో ఈ స్కీములు వచ్చినాయా లేదా, అందుతున్నాయా ప్రజలకు లేదా అని ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇంటింటికి పోయి అడుగుతున్నాం. తల్లికి వందనము కొంతమందికి చదువుకున్న పిల్లలకు వస్తుందా లేదా అని, దీపం స్కీము, అదేవిధంగా పెన్షను, అట్లే రైతులకు కూడా సబ్సిడీ వస్తుందా రాలేదా, ఇవన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో భాగంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రతి ఇంటికి దుగ్గల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరూ కలిసి మేము ఇంటింటికి తిరిగి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కాకపోతే గత ప్రభుత్వం బాగుందా అనేది కూడా అడుగుతున్నాం మేము. తెలుగుదేశమే బాగుంది. ఎందుకు ఈ స్కీమ్లు ఇవన్నీ అవును. మరి ఇది దీపం పథకం కింద ఫ్రీగా 3 సార్లు 2 సార్లు తెచ్చుకున్నాను. పిల్లలకు తల్లికి వందనం కూడా వస్తుందా? చిన్నపిల్లలు వేరే మన వాళ్ళకి వస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇంకొకసారి ఆయన మళ్ళా ఆశీర్వదించమని చెప్పేసి అడుగుతున్నాం. ఓకే, అదేనా? పక్కన చూడు, ఒకసారి చూడు, బయట ఎవరన్నా బయట వచ్చినా అబ్జర్వ్